మేడ్చల్లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ ఏం ముఖం పెట్టుకుని మల్కాజ్గిరి ప్రజలను ఓట్లడుగుతాడంటూ రేవంత్ ఆ సభలో సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కౌంటర్ ఇచ్చారు ఈటెల. మల్కాజ్గిరికి ఈటెలకు సంబంధం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, తాను ఓ కులానికో ఓ ప్రాంతానికో ఓ మతానికో సంబంధించిన బిడ్డను కాదన్నారు ఈటెల రాజేందర్. 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టిబిడ్డగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానన్నారు. కొంతమంది చప్పట్లు కొట్టగానే ఎవరి మీద పడితే వారి మీద స్థాయి మరిచి రెచ్చిపోయి మాట్లాడేవారు కొందరుంటారని, అలాంటి వాళ్లకు ముందుంది ముసళ్ల పండుగ అని అన్నారు. ఈ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు శూన్యం నుంచి బడ్జెట్ రూపొందించామన్నారు ఈటెల రాజేందర్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏముందో, మున్ముందు ఏం కాగలదో చెప్పగలిగే శక్తి తనకుందన్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే విమర్శ చేయకూడదన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడటం లేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఏ నాయకుడి మీద గానీ ఏ పార్టీ మీద గానీ వ్యక్తిగత దూషణలు చేయలేదన్నారు. తనకు ఆ సంస్కారం ఉందన్నారు ఈటెల రాజేందర్.